ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు నిరుద్యోగులకు అన్యాయం చేశానని గద్దె దించినాం. అదేవిధంగా అదే విధానంలో పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గద్దె దించుతాం ఖబర్దార్ అని చెప్తున్నా. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. టీఎస్పీఎస్సీలో జరిగిన అన్యాయం ఎప్పుడు చేస్తావు? దీన్ని పరిష్కరించాలి. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. అయినా నువ్వు చెమటకు నీరు కట్టినట్టు లెక్క చేస్తావు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే జాబ్ క్యాలెండరు రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ జాడ లేకుండా పోయింది నీ ప్రభుత్వంలో. కాబట్టి మళ్ళా ఖబర్దారు చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో నేను ఓడగొట్టి నీ గద్దె దించి నిరుద్యోగుల సత్యంగా చాటుతామని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సవాల్ విరుస్తున్నా. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉద్యోగాలు వేయలేదు. గత ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు అయితే వేశారో ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ వీళ్ళు మన ఏవైతే వీటి పత్రాలు ఇచ్చి మేము నింపామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు 16,000 ఉద్యోగాలు మాత్రమే వేయడం జరిగింది. అంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఇప్పటివరకు అందరూ చదువుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అప్పులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఇప్పటివరకు కూడా చాలా ఆర్థిక పరిస్థితులు అసలు లేవు. కాబట్టి తక్షణమే మీరు జూన్ 2 తారీఖు కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు వేయాలి. వేరే పక్షంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొత్తం కలిపి ఎలాగైతే కేసీఆర్ని ఓడగొట్టడం జరిగిందో అట్లనే కూడా మీ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా శబ్దం చేస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఈ ఉద్యోగాలను విడుదల చేయాలి. చేయడం వెంటనే మేము ఉద్యమం చేస్తామని అనుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం అంటేనే మోసం, దగా, కుట్ర. ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. నీట్ విషయంలో దగ్గర 22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ప్రధానమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కనీసం స్పందించని దాఖలాలు లేవు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో దగ్గర 89 సార్లు పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. ఈ విద్యార్థులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఈ విద్యార్థులకు ఎట్లయితే అన్యాయం చేసిరో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరిచేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రభుత్వం కూలడము, ప్రభుత్వం రావడం అనేది పెద్ద విషయం కాదు. తెలంగాణలో ఉద్యమాలు కొత్త ఏం కాదు, ఉస్మానియాలో ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఉస్మానియా వేదికగా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే పని చేస్తామని తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం. మిడిల్ కనబడతలేదు కదా. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈరోజు నిరుద్యోగుల పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా నిరుద్యోగుల గురించి కనీసం సమీక్ష చేయకపోవడం, నిరుద్యోగుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గం అని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన మీద రోజు మాట్లాడతారు. హైడ్రాని తీసుకొచ్చి పేదల ఇల్లు కూల్చేటువంటి మూసీ ప్రక్షాళన పేరు మీద దగా మీద రోజు చర్చ చేస్తాడు. 4th సిటీ అనేటువంటి ఒక కొత్త సిటీ కడతామని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగుల పోరాటం వల్ల కాంగ్రెస్ అధికారంలో వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే కనీసం నిరుద్యోగుల మీద ఒక్కసారి రివ్యూ చేయడానికి కూడా నీకు శ్రద్ధ లేకపోవడం అత్యంత దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినాయి. ఎక్కడ పోయినాయి మీ 2 లక్షల ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు అని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, అందుకే నిరుద్యోగుల నోటిఫికేషన్లు పక్కా పెడితే మీరు వయోపరిమితిని కూడా పెంచేటువంటి ఆలోచన లేకపోవడం అత్యంత దుర్మార్గం. ఈరోజు నిరుద్యోగుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాడు కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తే నిరుద్యోగులు అందరి పోరాటం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వయోపరిమితి విషయంలో గతంలో ఏదైతే వయోపరిమితి 46 సంవత్సరాల వయసు ఉందో ఆ 46 సంవత్సరాల వయసును సంబంధించినటువంటి అంశాన్ని పొడిగించేటువంటి విధంగా ఎందుకు మీరు చర్యలు చేయట్లేదు? నిరుద్యోగులను మోసం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది కాబట్టి జూన్ 2వ తేదీలోపు మీరు ఇస్తామన్నటువంటి హామీ మేరకు మీ జాతీయ నేత రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి నిరుద్యోగులతో ముచ్చటించినటువంటి హామీలను మీ
నాయకురాలు యూత్ డిక్లరేషన్ ప్రకటించినటువంటి ప్రియాంక గాంధీ చెప్పినటువంటి హామీలను అమలు చేసేటువంటి విధంగా జూన్ 2వ తేదీలోపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేకపోతే నిరుద్యోగులతో ప్రతిఘటన తప్పదు. ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచే నీ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా, నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా మరొక ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము సూటిగా సవాల్ విసురుతున్నాం. నిజంగా మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వంలో న్యాయం ఉంటే, మీ ప్రభుత్వంలో దమ్ము ధైర్యం ఉంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులంతా ఏకమై మా తండ్రి పడ్డ కష్టం, మా తండ్రి చేసిన అప్పు, మా తల్లి రూపాయి కూడబెట్టుకొని కడుపు కాల్చుకొని నాకు పంపించిన డబ్బు, నేను పట్టుకొని వెళ్తున్న పుస్తకం, ప్రతి ఒక్కరు కన్నీళ్లతోటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు, కాలంతో కావచ్చు ఇవాళ కొట్లాడుతుంటే, ప్రశ్నిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేస్తున్నట్టుగా 30 నిరుద్యోగులంతా ఏకమై ఇవాళ కొట్లాడిసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వానికైనా సరే మేము ఖచ్చితంగా బరాబరి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులంతా కలిసి పోరాడే విధంగా, ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాత్రమే. మేము చదువుకున్న చదువులు, మేము చదువుకున్న పట్టాలు, మేము చేసుకున్న మాత్రం సర్టిఫికెట్లు అన్నీ ఇవాళ వ్యర్థమైపోయినాయి. వ్యర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మా జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంది. ఒకటా రెండా వందలాది హామీలు ఇచ్చి చివరికి ఏది రిలాక్షన్ పేరుతోటి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతుకొస్తుంది. ఒక్కోసారి ఆలోచన చేయండి యువకులారా, మనం సాధించుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నాం? ఉద్యోగాల కోసం. మన కుటుంబాల దగ్గర నుంచి ఎవరికి కూడా కాంటాక్ట్ లేకుండా, తల్లిదండ్రులు ఫోన్ మాట్లాడకుండా, ఎవరికి కూడా ముఖం చూపెట్టకుండా సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇవాళ పుస్తకాలతోటి కొట్లాడుతూ పోరాడుతూ ఇవాళ ప్రతి క్షణం ఇవాళ కాలంతో కొట్లాడుతున్నామంటే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, మా తల్లిదండ్రులు సంతోషంగా చూసుకోవడానికి కోసం, మా చుట్టుపక్కల ఒక హోదా కోసం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని ఏదో ఒక రోజు మేము చేరుకుంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరనివ్వకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నిర్దాక్షిణ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యంగా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస కంటే హీనంగా 30 లక్షల మంది నిరుద్యోగులని ఇవాళ ఏకతాటిగా గొంతుకొస్తున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయ సమాధి చేస్తాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా 20 సంవత్సరాలు అయినా మేము ఖచ్చితంగా గెలవనివ్వం. ఇది ఒక్కటి గొంతు కాదు, 30 లక్షల మంది గొంతుక. ఈ యువకుల భవిష్యత్తు, యువకుల పోరాటం, యువకుల బాధ్యత. ఏ విధంగా అయితే మేము గెలిపించామో అదే విధంగా మేము ఓడించడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉంటాం.